Institute of Mathematical Foundations Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Now, welcome to Maths class number 31. Maths concept shape 22. Subtraction. In this subtraction, we completed what three models we completed. Now we are at what fourth model. Fourth model. Model 1, two methods we have. In model 2, two methods we have. In model 1, one method we have. Now this is the model 4 word problems. To solve the word problems, we should understand the question. క్వశ్చన్ చదివి అది అడిషన్ మీద ఇచ్చిందా సబ్ట్రాక్షన్ మీద ఇచ్చిందా అర్థం చేసుకోవాలి. అడిషన్ మీద ఇచ్చిందా సబ్ట్రాక్షన్ మీద ఇచ్చిందా అర్థం చేసుకోవాలనంటే మనకేం తెలవాలి? టర్మినాలజీ తెలవాలి. ఏం తెలవాలి? టర్మినాలజీ తెలవాలి. ఇక్కడ టర్మినాలజీ సబ్ట్రాక్షన్ టర్మినాలజీ. హియర్ ఐ గేవ్ యూ సబ్ట్రాక్షన్ టర్మినాలజీ. సబ్ట్రాక్ట్ క్వశ్చన్లో సబ్ట్రాక్ట్ అనే వర్డ్ కనబడ్డది అనుకోండి, ఏం చేయాలన్నట్టు సబ్ట్రాక్షన్ చేయాలని మన మైండ్లోకి ఇమీడియట్గా ఫామ్ కావాలి. డిఫరెన్స్ అని అడిగినా కూడా యూ షుడ్ వాట్ యూజ్ ద సబ్ట్రాక్షన్ ఓన్లీ. డిక్రీజ్ సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. టేక్ ఫ్రమ్ అన్నా టేక్ అవే అన్నా కూడా సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. టేక్ ఫ్రమ్ అన్నా టేక్ అవే అన్నా కూడా సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. మైనస్ సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. ఫియర్ సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ రెడ్యూస్ సబ్ట్రాక్షన్ యూజ్ చేయాలి. సబ్ట్రాక్షన్ డైరెక్ట్ పదం ఉన్నా కూడా డైరెక్ట్ వర్డ్ ఉన్నా కూడా వీ కెన్ యూజ్ వాట్ సబ్ట్రాక్షన్. So these are the what terms used in order to solve the subtraction problems, subtraction word problems, subtraction word problems. First you copy the terminology. Okay children, now let me do what these two problems, word problems. So here what he given, first read the question. Ravi bought 10 biscuits. Ravi enumerate 10 biscuits. Ramu bought 7 biscuits. Ramu bought how much? 7 biscuits. How much? ఇక్కడ వరకు మనకు చేయడానికి ఏమైనా కీ దొరికిందా? ఏం దొరకలేదు. అడిషన్ చేయడానికి దొరకలేదు, సబ్ట్రాక్షన్ చేయడానికి దొరకలేదు. హౌ మచ్ ద డిఫరెన్స్, డిఫరెన్స్ అనే టర్మ్ దొరికింది. సో whenever difference term is there, we go through what subtraction method. So that's why first you write. So Ravi bought 10. How many biscuits? Ravi bought 10 biscuits. Ramu bought. How many Ramu bought? 7. 7 means you should write what, not, don't write 7 here. You should write what 7 in one's place only. Next one, difference. Difference is how much? 10 minus 7. 10 minus 7. You write what 10 lines and remove 7 lines. You will get what 3 lines you will get. So that's why this is the what difference. That is nothing but what subtraction. Next one. Sita has 20 pens, but her father take away 10 pens. Take వచ్చేసింది మనకు. Take away వచ్చేసింది. రాగానే మనం ఏం చేయాలి? రిమూవ్ చేయాలి. 10 ని తీసివేయాలి. 10 ని సబ్ట్రాక్ట్ చేయాలి 20 నుంచి. So Sita has how many pens? 20 pens. Next, father take away. Father ఎన్ని తీసేసినాడు చెప్పండి? Father take away is how much? 10. Means you should subtract it. So 20 minus 10. 20 minus 10. 0 minus 0, 0. 2 minus 1, 1. So how much has? This is the what 10 is the what answer for this question. So take away అని ఉండగానే సబ్ట్రాక్షన్ చేయాలనేది, ఈ టర్మ్స్ వస్తే సబ్ట్రాక్షన్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా రిమూవ్డ్ అనే టర్మ్ కూడా ఉంటుంది, కొన్నిసార్లు రిమూవ్డ్ కూడా వస్తుంది. సమ్ టైమ్స్ వాట్ రిమూవ్డ్ ఆల్సో వి విల్ గెట్. ఓకేనా? సో మనకి ఈ టర్మ్స్ తోటి ప్రాబ్లమ్స్ చేసే వరకే మన మైండ్ లోపల కాన్సెప్ట్ ప్రాబ్లం అవుతుంది. ఎట్లాంటి వర్డ్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి అనేది. ఈ వర్డ్స్ కాకుండా ఇంకా వేరే వర్డ్స్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు ఈ వర్డ్స్ తోటి ఫస్ట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత. నేను ఇక్కడ ఒక 2-3 వర్డ్స్ తోటి చెప్తాను. రిమైనింగ్ వర్డ్స్ తోటి అన్నిటితోటి ఇంకా వేరే కొత్త మెథడ్స్, కొత్త ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ ఐ విల్ గివ్ యూ అండర్ హోంవర్క్ సెక్షన్. సో నౌ యూ కాపీ ఇట్.
So next model, in this model number 4, another problem let we take. Rama has 5 bananas. She ate 3 bananas. Then how many she has? ఇందులో ఈ వర్డ్స్ కి సంబంధించి ఉందా? ఇందులో లేదు. ఒక్కసారి చూడండి. రమా హ్యాస్ 5 బనానాస్. 5 బనానాస్ ఉన్నాయి ఆమె దగ్గర. ఏం చేసింది? 3 బనానాస్ తినేసింది. 3 బనానాస్ తినేసింది. కాబట్టి ఇంకెన్ని బనానాస్ ఉంటాయి? 2 బనానాస్ ఉంటాయి. ఇంకెన్ని బనానాస్ ఉంటాయి? 2 బనానాస్ ఉంటాయి. She ate. She ate means what? Remove what you can take. She ate means what? Remove you can take. So now, Rama has any bananas ఉన్నాయి? 5 bananas. She ate or eat you can take. She eat what? How many? 8 you can take already. What? E-A-T. Okay, 8. So how many bananas she ate? 3 bananas. Then how many remaining? ఇంకా ఎన్ని ఉన్నవి? How many she has? What means remaining? 8 means తినేసింది. కాబట్టి ఇక మిగిలిన అంటే ఏం చేయాలి? We should subtract it. So 5 minus 3. 5 నుంచి 3 ని subtract చేయండి. 1 2 3 4 5. 1 2 3. How much we have? 2 we have. So this is what Rama has 5 bananas. After eating the 3 bananas, then she has how many? How many more? 2 more she has. Next problem you see here. Anjana has 20 books. Anjana has how many books? 20 books in her bag. Okay. Her bag lo 20 books unnayata. While going to school, she removed 8 books. Removed term we got. Removed. Removed term is belongs to what? Subtraction. So that's why first you write. Anjana has how many books she has? 20 books. Removed. Removed books. How many removed books? 8. Just you write what? In one's place only. 8 books removed. Then how many she has? 0 minus 8. Is possible? 0 minus 8. Not possible. So that's why you can take what? 10. So here what? How much is present? 1 is present. 10 minus 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Remove 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. How much remaining? 2 remaining. Here what is up? Gone 1. 1 వెళ్ళిపోయింది. So that's why how much it has? 1. So that's why you write as what? 1. So that means what? 20 minus 8 is 12 you will get. So these are the what about the word problems. So remaining terminological word problems I will give you under homework. Homework లో ఇస్తాను, అవి మీరు చేయాలి. ఓకేనా? ఇవి కాపీ చేసుకోండి ఫస్ట్. Okay children, next model 5 under subtraction. Model 5 subtraction లో model 5 లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూద్దాం. Model 5 problems ఏంటివి? Problems on properties of subtraction. Problems on what? Properties of subtraction. Subtraction properties మీద problems. Subtraction of 0. Subtraction of 0. For example, 5 minus 0. How much you will get? 5 itself. 6 minus 0, we will get 6. 20 minus 0 is equal to, we will get as what? 20. Same number we are getting. Same number we are getting. So whenever we subtract 0 from any number, we will get the same number. That's why this is called as subtraction identity. What it is called? Subtraction identity. 0 is called as what? Subtraction identity. What is the additive identity? Additive identity is also 1. Subtraction identity is also 1. What is additive identity? 0. Additive identity 0. Subtraction identity is also 0. Subtraction identity is also 0. Next subtract 1. Subtraction of 1. 1 is here. So 8 minus 1. How much we got? 7. 20 minus 1. How much we got? 19. So 85 minus 1. How much we got? 84. 1 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? దాని ముందు నెంబర్ వస్తుంది. ప్రీవియస్ నెంబర్ ఆర్ ప్రీడెసెసర్ వి గాట్. సో ఏమొస్తుంది మనకు? ప్రీడెసెసర్ అంట. ముందు నెంబర్ రావడాన్ని ఏమంటారు?
predecessor. It is what one of the what subtraction property. When we subtract 1 from any number, we will get predecessor of itself. దానికంటే ఒక్క నెంబర్ తక్కువ వస్తుంది, ఒక్క నెంబర్ తక్కువ వస్తుంది. సో దిస్ ఇస్ ద వాట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 1. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ నంబర్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాంపుల్ let me take 4 minus 4. How much we will get? 4 minus 4. 1 2 3 4. 4 నుంచి 4 తీసేసినాం, ఎన్ని వస్తుంది? 0. Similarly 7 minus 7 0. 2 minus 2 is equal to 0. So whenever a number is subtracted from itself, అదే నెంబర్ నుంచి ఒక నెంబర్ అదే నెంబర్ నుండి తీసేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు we will get what 0. We will get as what 0. We will get 0 వస్తుంది. Whenever a number is subtracted from itself, we will get answer is 0. Does subtraction obeys commutative property? The commutative property means what? A minus b is equal to b minus a. ఇది obeys చేయదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 minus 2. ఇక్కడ ఏంది b అంటే ఏంది 2 ఉంది. 2 minus 5. ఓకేనా? 5 minus 2 is equal to how much? 3. 2 minus 5 is not possible. 2 minus 5 possible అవుతుందా? Possible కాదు. Possible అవుతుందా? Possible కాదు. So that's why it is not obeys. It is what? Not obeys. It is not obeys this what commutative property of subtraction. Similarly, it is also not obeys associative property of subtraction also. It is not obeys associative property of subtraction. మీరు చెక్ చేసి చూడండి. సో దీస్ ఆర్ ద వాట్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు వాట్ సబ్ట్రాక్షన్ మెథడ్. సబ్ట్రాక్షన్ లో ఇవి ప్రాబ్లమ్స్ ఆన్ ప్రాపర్టీస్. సో ఇవి మనకు సబ్ట్రాక్షన్ ప్రిలిమినరీ అంటే సింపుల్ మెథడ్స్ లోపల లోయర్ స్టాండర్డ్స్ లోపల సబ్ట్రాక్షన్ మనం కంప్లీట్ చేసాము. సో ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సబ్ట్రాక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది we will discuss in that what so Sainik and Navodaya entrance coaching. So this is the what about the subtraction concept. ఇక ఇప్పుడు ఈ మ్యాథ్స్ కాన్సెప్ట్ 31 కి సంబంధించి సో మ్యాథ్స్ కాన్సెప్ట్ 31 కి సంబంధించి వాట్ ఈస్ ద క్లాస్ వర్క్ అంటే ఏముంటుంది జనరల్ గా. So whatever I taught in this class, you just copy them. What you copy cheyandi. Homework is what you should write. Homework I will give you what homework number what 31. Exam number is also how much 31 exam. Daily one exam we have. సో ఎగ్జామ్లో ఉన్న సిలబస్ ఏంటి, దాని ముందు క్లాస్ వరకు ఏమైతే అవుతుందో ఆ ముందు క్లాస్ వరకు ఉన్నది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు, హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, మనకు ముందు స్క్రోల్ అయిన నెంబర్ ఉంది కదా ఇన్స్టిట్యూట్ నెంబర్, ఆ నెంబర్కి మీరు వాట్సాప్ కనుక చేస్తే ఐ విల్ సెండ్ యూ వాట్ homework papers and exam papers. We are just discussing what maths concepts, we are not enter into what Sainik and Navodaya entrance examination. ఇంకా అందులోకి ఎంటర్ కాలేదు మనం, ఓన్లీ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను. ప్రతి కాన్సెప్ట్కు ఐ ఎక్స్ప్లెయిన్ వాట్ 2 or 3 ప్రాబ్లమ్స్ అండ్ ఐ విల్ గివ్ యూ వాట్ 5 or 6 ఎగ్జాంపుల్స్. మీరు ఎగ్జాంపుల్స్ చేస్తేనే మీకు వాటి మీద పట్టు ప్రాక్టీస్ అనేది వస్తుంది. ఓకేనా? రైట్. ఓకే, కాపీ ఇట్. బాయ్.